హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. వీడియో చూసేద్దామండి. ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ జార్లో ఆనియన్, అల్లం, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా గ్రేవీ ఇలా పెట్టుకోవాలి. మిక్సీ పట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి ఈ గ్రేవీ కర్రీస్కి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యిందండి, ఇంకా ఫ్రై అవ్వాలి. పసుపు, కారం, ఉప్పు. ఆల్రెడీ మిక్సీ వేసేటప్పుడు కొంచెం పట్టుకున్నాం కదా, ఉప్పు వేసి చూసి వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి సిమ్లో ఫ్రై చేసుకుందామండి. ఈ గ్రేవీ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది 80% వరకు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి గ్రేవీ కోసం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో కొంచెం వాటర్ పోసాను. ఆ వాటర్ ఇవి. లిడ్ పెట్టి
బాగా కుక్ అయిందండి. ఇప్పుడు నేను 4 eggs బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 2 eggs ఇలాగ చక్రాల్లా కట్ చేసి పెట్టుకున్నాను. 2 eggs ఇలా తురిమాను. ఇది ఎందుకంటే చిక్కదనం బాగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. ఇలా అవసరం లేదు నాకు పీసెసే కావాలనుకుంటే పెరుగు వేసుకుంటే మంచి సేమ్ స్ట్రక్చర్ అలా వస్తుందండి, బాగుంటుంది. పీసెస్ కూడా వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా. కుక్ అయిపోయిందండి. ఇక్కడ మీకు థిక్గా కావాలా, కొంచెం పలుచగా కావాలా, ఎలా కావాలనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని ఇలా పీసెస్ చేసుకోవాలని లేదండి. ఎగ్స్ యాస్టీస్గా అలాగే వేసుకోవచ్చు, మొత్తం తురుము పట్టేసుకోవచ్చు, అది మన ఇష్టము. సర్వింగ్ బౌల్లో తీసుకొని చూద్దాం అండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా రెడీ అయిందండి. చపాతీ, పరాటా, పలావ్, బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.